అందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా ఇది 2019 ఈ సంవత్సరంలో ఇది లేఅవుట్ చేసినారు. మొత్తము 10 ఎకరాల 14 గుంటల తోటి. అయితే ఒక డెవలపర్‌కి ఈ మొత్తం అమ్మినారు. అదే 2019లోనే ఇది మొత్తము ల్యాండ్ కన్వర్షన్ కూడా చేసినారు. చేసిన తర్వాత డెవలపరు రైతులకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారము పార్టులుగా చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చినారు. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినారు. ఇది మొత్తము 9400 సర్వే నెంబర్. అయితే ఈ 9400 సర్వే నెంబర్ తోటి మొత్తం 10 ఎకరాల 14 గుంటలు భూస్వాములు డెవలపర్కి అగ్రిమెంట్ చేసినారు. ఆ అగ్రిమెంట్ బేస్ చేసుకొని పార్టులుగా ఫస్ట్ ఒక 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని డెవలపర్ ప్లాట్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చినారు. అది ఫస్ట్ 100 సర్వే నెంబర్లో చేసినారు. తర్వాత మన కరోనా టైంలో ఎవరైతే డెవలపర్ ఉన్నాడో దాంట్లో ఒక పార్ట్నర్ చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంకొక పార్ట్నర్ మొత్తం దాన్ని డీల్ చేసుకుంటూ మళ్ళీ ఒక 2 ఎకరాలు మళ్ళీ జీపీఐ చేసుకొని అమ్ముతూ వచ్చింది. అట్లనే ఇంకా మళ్ళీ మొత్తం 6 ఎకరాల 14 గుంటలు భూస్వాముల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంది. మొత్తం 10 ఎకరాల 14 గుంటలు అమ్మేసింది ప్లాట్ ఓనర్స్కి. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఏం డీలింగ్ ఉందో మాకు తెలియదు. అయితే మొన్న 6 నెలల క్రితం వచ్చి చూసుకుంటే ఇది మొత్తము ఆక్యుపై చేసి ఉంది. అంటే మా ప్లాట్స్ మొత్తం కూడా చెడగొట్టి ఉన్నాయి. అది మాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ 6 నెలల క్రితం మేము ఒకటి గవర్నమెంట్ అథారిటీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము మామూలుగా ధర్నీలో ఒకసారి చెక్ చేసుకుంటే ధర్నీలో మొత్తము రైతుల పేరు మీద ఉన్నది 10 ఎకరాల 14 గుంటలు. ఈ విషయంలో మేము తహసీల్దార్కి ప్లస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి 2 దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏది 22 డిసెంబర్ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇది ఎవరికి కూడా మ్యూటేషన్ చేయొద్దు అని చెప్పేసి. అయితే ఎంఆర్ఓ గారు కూడా సరే అని చెప్పినారు. అదే ఎంఆర్ఓ 6th జనవరి రోజు మళ్ళీ ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ వారసులకి 15 మందికి కన్వర్షన్ చేసినారు. అంటే ప్లాట్స్ మొత్తం అమ్మినారు. అమ్మిన తర్వాత కూడా ఇది మళ్ళీ కన్వర్షన్ అయ్యింది. అయితే ఇదే విషయంలో ఫిబ్రవరి 29th రోజు మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దీన్ని ధర్నీ నుండి రిమూవ్ చేయాలని చెప్పేసి. వాళ్ళు పట్టించుకోలేదు. దాని తర్వాత మళ్ళీ హైకోర్టు నుండి ఒకటి రిట్ పిటిషన్ తీసుకొని వచ్చినాం. దాని నుండి కూడా ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. ఇది గవర్నమెంట్లో ఉన్న లోపాలతోటి వీళ్ళు క్యాచ్ చేసుకొని మిడిల్ క్లాస్ అయిన మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. దీని గురించి ఇప్పటికైనా గవర్నమెంట్ నుండి అయినా సంబంధిత అధికారులైనా దీనికి రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్. యాక్చువల్గా సార్ దీన్ని ధరణి నుండి రిమూవ్ చేయాలని మేము అంటున్నాం సార్. 10 ఎకరాల 14 గుంటలు ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత మళ్ళీ ధరణిలో ఎక్కిస్తున్నారు. ధరణిలో ఎక్కించడం వల్ల ఈ ధరణిలో ఉన్న లోపాలతోటి దీన్ని ఇట్లనే కంటిన్యూ అవుతూ వస్తుంది. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, కానీ దీన్ని మళ్ళీ దాన్ని రిమూవ్ చేయకుండా ఇట్లా గవర్నమెంట్ నిర్లక్ష్యం ద్వారా మేము నష్టపోతున్నాం. మెయిన్గా మేమేమంటున్నాం సార్, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని తీసుకొని ఈ డెవలపర్ కానీ భూస్వాములు కానీ మధ్యతరగతి అయినా మేము కొనుక్కున్న మేము అన్యాయం అవుతున్నాం. మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఇదే 9400 సర్వే నెంబర్ సార్. ఇది శ్రీనివాస డెవలపర్స్ అని చెప్పేసి తీసుకున్నారు భూస్వాముల దగ్గర నుండి. మొత్తం 10 ఎకరాల 14 గుంటలు వాళ్ళ పేరు నుండే మొత్తం కూడా పస్మామల అబ్దుల్లాపూర్ మెట్ మండల్ సార్. శ్రీనివాస డెవలపర్స్ ఇప్పటికీ ఆ డెవలపర్ కూడా ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్ గా అందరి దగ్గర ప్లాట్ ఓనర్స్ దగ్గర ఇండివిజువల్ గా మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకొని కాంపౌండ్ వాల్ కట్టిస్తాం, మీ ల్యాండ్ మీకు వస్తుంది అని ఇట్లాంటి మాయమాటలు చెప్పుకుంటే ఇంకా మోసం చేసుకుంటూ వస్తున్నది. యాక్చువల్గా ఒక 1 year బ్యాక్ ఇదే విషయంలో మేము ఒక అసోసియేషన్ స్థాపించుకుందామని చెప్పినప్పుడు నాకు పర్సనల్గా ఫోన్ చేసి నన్ను బెదిరించడం జరిగింది. ఇట్లనే ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళని ఇండివిజువల్గా బెదిరిస్తూ ఆమె భయపెడుతుంది. ఈ ల్యాండ్ మీదకి కూడా రాకుండా చేస్తున్నది ఆమె. ఈ విషయం జరుగుతుంది సార్. ఎట్లనైనా మాకు మీ మీడియా ద్వారానైనా కొంచెం మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. గోపగోని అరుణ 300 గజాలు ల్యాండ్ కొన్నానండి. 2019లో కొన్నాను. కొంటే ల్యాండ్ ఓనర్లు ఈ పట్టేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ కబ్జా చేసి కంచేసేసారు అంతా.
వస్తే నేను కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను, కానీ ఇక్కడ రానివ్వట్లేదు. వీళ్ళు బెదిరిస్తున్నారు, మీది కాదు సర్వే నెంబర్ వేరే అని ఒక్కదాన్నని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆమె గోపగాని అరుణ కూడా బెదిరిస్తుంది, ఏం చేసుకుంటావో చేసుకోపో అని మాట్లాడుతుంది. అడిగితే చెప్పదు, సమాధానం చెప్పదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ ఫోన్ చేసినా రాదామె. అట్లా ఉంది ఆమె పరిస్థితి. ఇది నా ల్యాండ్ నాకు కావాలి. మేము మాకున్నది ఒక అమ్మాయి, మా భర్త చనిపోయాడు, మొన్న జనవరిలోనే చనిపోయారు. అప్పటి నుంచి నేను ఎక్కువగా తిరుగుతున్నా దీని గురించి. మొత్తం 150 మంది, మొత్తం 150 నుండి 200 మంది అండి ఇదే పరిస్థితి. ఇది ఇది ఈ వెంచర్ లో అంతా 250 ఫ్లాట్లు ఉన్నాయండి. అందరి పరిస్థితి ఇదే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ధరణిలో పెట్టుకొని అది కూడా తింటున్నారు వాళ్ళు. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేశాను సార్. నేను ఒక్కదాన్ని బుక్ చేశాను. నేను కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను. మాకు ఒక 2-3 వచ్చినాయి. వచ్చాయండి కోర్టు ఆర్డర్. ఒకటి హైకోర్టు నుండి ఒకటి పిటిషన్ కూడా ఇచ్చినాం సార్. ఇప్పుడు దీంట్లో పార్టీస్ చేసి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాను, చెయ్యొద్దని. ఒక నెలకే వాళ్ళు మళ్ళీ 15 మంది మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంఆర్ఓ ఇచ్చింది. నేను కళ్యాణ్ రెడ్డి అని అతను ఇద్దరు వెళ్ళి ఇచ్చొచ్చామండి. ఇచ్చొచ్చిన ఒక నెలకే అయినా సరే మేము చెయ్యమని చెప్పి ఎంఆర్ఓ ఆ నెలలోనే మళ్ళా 15 మందికి చేయించుకున్నారు వాళ్ళు. ఆ ఎంఆర్ఓ అప్పుడు ఏమన్నాడు, ఎవరు చేశారు వాళ్ళని పిలిపించండి, వీళ్ళని పిలిపించండి అని మాట్లాడారు మా ఎదురుగా. తర్వాత కరెక్ట్ గా 25 రోజులకే వేరే వాళ్ళు 15 మందికి భూస్వాములందరూ వాళ్ళ పిల్లల పేరు మీద ఈ 10.5 ఎకరము చేసుకున్నారు. ఇది సబ్ రిజిస్టర్ ఇచ్చిన లెటర్ అండి. ఇది అబ్జెక్షన్ చెప్పుకుంటూ ఇచ్చినామండి. అబ్జెక్షన్ చెప్తా ఇచ్చిండేది. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం సార్. దీని గురించి కూడా అంటే ఇంతవరకు అయితే మాకు యాక్షన్ రాలేదు. ఇదే కాకుండా ఒకటి హైకోర్టు నుండి ఒకటి పిటిషన్ కూడా రిట్ పిటిషన్ కూడా పంపించినాము. అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం సార్. ఆ ల్యాండ్ వెంచర్ వేసిన వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు పిలిచినా కూడా ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తామని చెప్తున్నారు, రికార్డింగ్ చేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు మాట్లాడినా వాళ్ళకు కూడా వాళ్ళు ఇది చేయట్లేదు. ఈ 9400 సర్వే నెంబర్ల పర్మిషన్లు ఇవ్వరు. ఇంకొకటి రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేయాలి అంటే అక్కడ ఒక 10,000 దడపాలి. ప్రాబ్లం ఏంటి అంటే ఇంతవరకు కూడా చెప్పరు. ఎందుకు 10,000 ఎక్స్ట్రా గీయాలి, ఎందుకు రిజిస్ట్రేషన్, ఇది ఏమన్నా ప్రొహిబిటెడ్ ల్యాండెడ్ అని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పరు, ఇది లిటిగేషన్ ఉందంటారు. అసలు ఆ లిటిగేషన్ ఏంది అనేది కూడా సబ్ రిజిస్ట్రార్ కూడా తెలియదు. అంటే ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే, సబ్ రిజిస్ట్రార్ వాళ్ళకి కూడా దీంట్లో ఒక 300 గజాలు రిజిస్ట్రేషన్ చేసిరని తెలిసింది డెవలపర్ వాస్తవానికి. ఇక దానివల్ల 6 ఎకరాలు 14 గుంటలు రిజిస్ట్రేషన్ భూస్వాముల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే డెవలపరు 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు సబ్ రిజిస్ట్రార్. అంటే ఇది ఏ విధంగా చేసిరు అనేది మేము గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెర వెనకాల డెవలపరు భూస్వాములది వాళ్ళ అగ్రిమెంట్ ఏందని మాకు ఐడియా లేదు. మేము ప్లాట్ ఉంది అని చెప్పేసి ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని మేము ప్లాట్లు కొంటున్నాం. ప్లాట్లు కొనేటప్పుడు దానికి వెనకాల ఉన్న లింకులు మాత్రమే చూస్తాము. వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ మాకు అది అవసరం కూడా ఉంటే మేము చూడము. ఇప్పుడు మేజర్గా ఏంటంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ మ్యాటర్ మాకు అవసరం కూడా లేదు. కానీ మేము డబ్బులు ఇచ్చినాం, మేము కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మా ప్లాట్ని చూసుకుందామని వస్తే మొత్తం డిస్మాంటిల్ చేసి పెట్టినారు. ఇట్లా జరుగుతుంది సార్. మరి హద్దులు కూడా ఏం లేకుండా మొత్తం తీసేసినారు. ఇది జరుగుతుంది సార్.